నమ్మితే లేదండి. నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే 25 ఏళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి. దేశం ఏమైపోవాలి? నీ మీద నీ విజ్ఞానం మీద, నీ ప్రజ్ఞానం మీద, నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడి ఉందయ్యా. ఓ యువతి, ఓ యువక, మీరు నమ్మడం ఏంటి? బుద్ధి ఉందా లేదా? వాళ్ళకే వస్తున్నాయండి ఈ పిచ్చి నమ్మకాలన్నీ. అంటే వాళ్ళని జడగొట్టేసాం మనం పూర్తిగా. వాడి నిర్ణయం వాడిని తీసుకోండివ్వరు, వాడి మాట వాడిని మాట్లాడినవ్వరు. ఇలా ముడిచి చూసుకోండి, మీకు అర్థమైంది. ఎక్కడెక్కడ వేళ్ళు ముడుచుకున్నాయో, ఎక్కడెక్కడ గుప్పుడు ముడుచుకుందో అక్కడ ఈ కణుపులు కూడా అంతేనండి. ఊరికే లెక్కటి ముందుకు పనికొస్తాయి అంతే. ఇక్కడ ముడుచుకుందో అక్కడ వస్తాయి. తల్లి కడుపులో బిడ్డలో ముడుచుకుని ఉంటాడు, అప్పుడు ఏర్పడ్డాయి. చర్మం ఏర్పడలేదు, అలాగే గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి ఇది భార్య రేఖ, ఇది భర్త రేఖ. ఇంకెవరైనా 2-3 ఉంటే వారి రేఖలు మరి ఎలా చెప్పేస్తారు? అంటే బయటపడని రేఖలు కొన్ని ఉన్నట్టే బయటపడని వ్యవహారాలు కొన్ని ఉంటాయి. అందరికీ రేఖలు గీసి పారేశారు. చివరికి రేఖ గణితం అయిపోయింది ప్రపంచం. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టాలి.